మీ జీవితంలో శివుడు ఇంపార్టెన్స్ ఏంటి? అంటే వాగ్రత సంప్రతం వాగ్రత ప్రతిపత్తే జగత్తు పితరు వందే పార్వతీ పరమేశ్వరం ఉంటాం. దాంట్లో అది కాకుండా వాళ్ళు ఎలా గుంజుకుపోయింది ప్రపంచం, ఆ గుంజుకుపోయిన ప్రపంచాన్ని ఎలా సరిగ్గా వాడుకోవాలి. నేను తల్లి కొడుకుల మధ్య ఒక సన్నివేశం ఉందండి, అద్భుతమైన సన్నివేశం. బాలా సార్, మీకు మోస్ట్ మెమరబుల్ సీన్ అంటే ఏంటి? ఇప్పుడు ఆ త్రిశూలం ఫైట్ మాకైతే భయం వేసింది. ఆ చలిలో, ఆ మంచులో ఫైటింగ్, దెన్ ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ వేర్ భారతదేశం మన రక్షణ టెర్రరిస్టులు, ఆ సీన్ వాజ్ అమేజింగ్. బట్ పర్సనల్గా మీకు? ఒకటని కాదండి, ప్రతి సన్నివేశం నేను అందులో అనుభవిస్తూనే ఆనందిస్తూనే అందులో పరకాయ ప్రొఫెషన్ చేసిందే. ప్రతిదీ ఒక ఫైట్ అన్న ఫైట్ కిందకి రాదు. అదొక ఫైట్ కోసం ఏదో జనం కోసం కావాలి ఫైట్లు, ఏదో 4 ఫైట్లను 5 పాటలను 6 పాటలను కాకుండా ఇప్పుడు ప్రతిదీ దానికి సందర్భానుచితంగా పోరాటాలు కానీ అవన్నీ ఉండను. సో బాగా గుర్తుండిపోయే సీన్స్, అందరికీ కంట నీరు తెప్పించే సన్నివేశం తల్లి కొడుకుల మధ్య ఒక సన్నివేశం ఉందండి, అద్భుతమైన సన్నివేశం. అసలు చూస్తారు రేపు, ఎందుకంటే ఎవరు ఊహించరు అటువంటి సన్నివేశం. ఎంతో అద్భుతంగా దాన్ని ఊహించి దాన్ని తీయడం, దానికి రూపకల్పన చేయడం జరిగింది. అంత అద్భుతంగా చిత్రించడం జరిగింది. అలాగే క్లైమాక్స్లో డైలాగులు అయితే ఏమన్నా మొన్న టీజర్లు కూడా రిలీజ్ చేసాం. అలాగే ఒకటని కాదు, ఒక సన్నివేశం కాదు, అన్నీ మన ఆది గారితో సన్నివేశాలు అయితేనేమి, లేకపోతే మా మధ్య ఉన్న నాకు సంయుక్త మధ్య ఉన్న చిన్నపాటి ఎంటర్టైన్మెంట్, ఒక ఎంటర్టైన్మెంట్ అయితేనేమి, ఒక హర్షాలి నా మధ్య ఉన్న ఇద్దరి మధ్య, అంటే తండ్రి పెదనాన్న, అంటే ఈ అఖండ పాత్ర ఇద్దరు కవులను, కానీ ఇద్దరితో ఉన్న సన్నివేశాలు అయితేనేవి చాలా అద్భుతం. ఎక్స్ట్రాడినరీ తీయడం జరిగింది, ఎక్స్ట్రాడినరీ ఊహించి దాన్ని ప్రజెంట్ చేయడం జరిగింది. బాలా సార్, మీ అభిమానులందరికీ తెలుసు మీరు అపారమైన భక్తి, చాలా మీ నరాల్లో, మీ జీవితం అంతా శివమయమే కాదు, అందరి దేవుళ్ళని ఆరాధిస్తారు. మీ జీవితంలో శివుడు ఇంపార్టెన్స్ ఏంటి? అంటే వాగ్రత సంప్రతం వాగ్రత ప్రతిపత్తే జగత్తు పితరు వందే పార్వతీ పరమేశ్వరం ఉంటాం. తల్లిదండ్రులు కనిపించే పార్వతీ పరమేశ్వరుల స్వరూపాలు. నా గాయత్ర పరం మంత్రం నమ్మతు పరదేవత నారే పరతస్త్రాత నానృతాత్ పాతకం పరం, అది తల్లి ప్రార్థన. తండ్రి ప్రార్థన వచ్చి అస్మాత్ పార్థివత ప్రాదురూపతన భక్తి గురుణ సంతుర్ మాంసి శాస్త్రం తస్మై సర్వజ్ఞ మూర్తి పిత్రే. అంటే సగం దేహాన్ని ఇచ్చింది ఆ తండ్రి. మంచి గురువులు దగ్గర శుశ్రూష చేసి జ్ఞానాన్ని విద్యని పొందమని, దాంట్లోనే ఒక భాగం మన సనాతన హైందవ ధర్మం. అంటే మన వాళ్ళు చాలామంది ఉన్నారు గొప్ప, మన వేదాలు మామూలు కావు. అప్పుడు ఆయన దండిబట్ల విశ్వనాథ శాస్త్రి గారు అయితేనేమి, ఆయనప్పుడు నాజీలు హిట్లర్ ఉన్న టైంలో ఆయన్ని కిడ్నాప్ చేసి జర్మనీకి తీసుకెళ్ళి, ఈరోజు కూడా జర్మనీ క్యాపిటల్ బర్లిన్లో ఈ అక్కడ ఆయన చిత్రపటం, ఇప్పటికీ ఆయన ఫోటో ఉంది అక్కడ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీలో, ఇవాళకి ఆయన ఫోటో ఉంది. అంటే మన వేదం నుంచి తర్జుమా చేసి ఎలా వాళ్ళు ఈ ఎలక్ట్రాన్స్ న్యూట్రాన్స్ ఇవన్నీ ఒక కంప్యూటర్ని కనిపెట్టారు, ఎలా ఇవాళ ఆ పెద్ద కంప్యూటర్కి గదికి 2 ఇంతలు ఉండేదండి ఆ రోజుల్లో. దాన్ని ఎలా అలాగే న్యూక్లియర్ బాంబ్స్ ఇవన్నీ కూడా మన వేదంలో నుంచే, మన అధర్వణ వేదంలో నుంచే దాన్ని తర్జుమా చేసి వాళ్ళు కనిపెట్టింది. అలాగే ఇప్పటికీ మనం మెల్బోర్న్కి అది వెళ్తే యూనివర్సిటీ ఆఫ్ అది సర్జన్స్ ఏదో ఉంది అక్కడ శుశ్రూషుడని, అప్పుడు ఆ రోజుల్లో మరి ఆయన ఇవాటికి ఆయన స్టాచ్యూ ఉంది అక్కడ, బస్ట్. ఆయన ఒక ఋషి, అంటే మరి ఎనస్థీషియా అది లేకుండా ఎలా ఆపరేషన్ చేసేవారు ఆ రోజుల్లో. ఫాదర్ ఆఫ్ రైనోప్లాస్టీ, సుశ్రుత సంహిత. సో శుశ్రూషుడు ఇవన్నీ చాలా గొప్ప వాళ్ళు. మీ వేదాల సారాంశాన్ని వాళ్ళు సరైన సారాంశాన్ని తీసుకుని ఓకే
అంటే దాని అధర్వణ వేదం వరకు చెప్తున్నాను. వేరే సామవేదాలు ఉన్నాయి, యజుర్వేదాలు ఉన్నాయి, ఋగ్వేదం ఉంది, అదంతా వేరు అలా. సో అలా మన భావితరాలకి దీన్ని ఇంకా ముందు తీసుకెళ్లాలంటే సినిమా అంత గొప్ప మాధ్యమం ఇంకోటి లేదు నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను ఇంతకుముందు, ఈ దైనందిన కార్యకలాపాల్లో పడిపోయి ఎలా మనిషి సతమతం అవుతున్నాడు, ఎలా వాళ్ళకి బరువు, కాంపిటీషను, దాంట్లో అది కాకుండా వాళ్ళు ఎలా గుంజుకుపోయింది ప్రపంచం, ఆ గుంజుకుపోయిన ప్రపంచాన్ని ఎలా సరిగ్గా వాడుకోవాలి దాన్ని. ఇప్పుడు ఏ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ఇప్పుడు ఇవన్నీ వచ్చినప్పుడు దాన్ని ఎలా వాడుకోవాలి ఏమిటి అని దాన్ని మనల్ని సరైన మార్గంలో తీసుకెళ్లే సినిమా మన అఖండ తాండవం. ఓకే, వన్ థింగ్ అబౌట్ బోయపాటి శ్రీను గారు, ఆయన అసోసియేషన్ మా అందరికీ తెలుసు, మీరు ఎక్కువ డిస్కషన్స్ ఉండదు, బట్ మాకు తెలియని విషయం ఒకటి చెప్పండి బోయపాటి గారి గురించి. ఆయన కథ చెప్పే విధానం కానీ ఆయన ఆలోచన కానీ ఎలా ఉంటుంది? వేడిగా ఉంటుంది. చెప్పేది కూడా నేను ఎలాగా ముందు ఆయన వచ్చి నన్ను గమనిస్తాడు. ఆయన ఇప్పుడు ఒక సినిమా అయిపోయింది మళ్ళీ చేద్దాం అనుకుంటున్నాం, ముందు రోజు ఒక పూట వచ్చి గమనిస్తాడు నన్ను ఆయన. నేను ఏదో ఒక ఆవేశంగా మాట్లాడుతుంటాను. ఎందుకంటే నాకు చాలా సినిమాలు చిన్నప్పటి నుంచి చూసిన సినిమాలు అయితేనేమి, అవి తెలుగు కావచ్చు, లేకపోతే హిందీ సినిమాలు కావచ్చు, లేకపోతే హాలీవుడ్ సినిమాలు కావచ్చు, నాకు చాలా అపారమైన అవగాహన ఉంది సినిమాల గురించి. నాకున్న వైబ్రేషన్స్ ఏదో ఆవేశంగా మాట్లాడుతుంటా, నా హావభావాలు ఆంగికం కానీ నా వాచకం కానీ ఏదో పట్టేస్తాడు ఆయన. ఆ ఆంగికము ఆ వాచకం పట్టేస్తాడు ఆయన. మీ బాడీ లాంగ్వేజ్ బాగా తెలుసు, బాగా ఆయన తెలిసినంత ఎవడు తెలియదు. పట్టేస్తాడు ఆయన దాన్ని, పట్టేసుకొని దాని నుంచి ఒక కథ వచ్చేస్తుంది మాకు. అంత ఈజీ మాకు కథ చేసుకోవడం అనేది. దాని గురించి ఎక్కువ డిస్కషన్స్ మళ్ళీ అంతా ఉండదు. మీరు కన్విన్స్ అయిపోతారు ఆయన చెప్పిన దానికి. ఇక మొత్తం కథ చెప్పడం ఆయన నాకు అసలు ఎప్పుడు మొత్తం కథ విన్న సందర్భమే రాలా నాకు. మొత్తం కథ విన్న అసలు సందర్భమే రాలా నాకు. ఇది ఇట్లా అనుకుంటున్నా బాబు అంటారు, ఒక గైడ్ అంటాను, వెళ్ళిపోతామండి ముందుకు వెళ్ళిపోతాం. ఇంకా ఎప్పుడు నెక్స్ట్ షూటింగ్ ఎప్పుడు, గెటప్లు ఎప్పుడు, టెస్ట్ షూటింగ్ ఎప్పుడు, అంతే. అంటే ఆయనలో కూడా బాగా ఆవేశం ఉంది. మరి వచ్చేది ఎక్కడి నుంచి పెద్ద కాకాని, అదే పక్కనేమో ఈయన ఉన్నాడు నరసింహస్వామి, అక్కడ వాళ్ళంతా మళ్ళీ అసలు ఒకప్పుడు మనకు తెలిసింది పల్నాడంతా ఒకప్పుడు శైవులు, వాళ్ళ అదే నాగమ నాయకుడు కానివ్వండి, నాగమ నాయకురాలు బ్రహ్మనాయుడు గారు కానీ, అవన్నీ ఆ గడ్డ నుంచి అక్కడి నుంచి వచ్చాడంటే ఆయన ఆవేశం ఉంటుంది. మాకు బాగా కుదిరిందండి ఆ పొంతన మా ఇద్దరికి బాగా. ఆయన కూడా నాలో ఎంత ఆవేశమో అంత ఆవేశం ఉంది ఆయనలో. అదే ముఖ్య కారణం. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మీ అభిమానులు, సో మీ ఫ్యాన్స్ అందరికీ అఖండ తాండవం రిలీజ్ సందర్భంగా చెప్పదలుచుకున్నది ఏంటి? వాళ్ళు చెప్తున్నాను, నేనేం చెప్పనండి. అంటే ఫ్యాన్స్ అది ఎప్పుడు ఏంటంటే సినిమా అన్నది ఒక భాషా తేడా భేదం కానీ, ఇవాళ మనం ఆ పాన్ ఇండియా, ఇది ఒక తెలుగు పరిశ్రమకు సంబంధించిన సినిమా కాదండి, ఇది యావత్ భారతదేశపు ప్రజలకు సంబంధించిన సినిమా అఖండ తాండవం అన్నది. సో ఇవాళ ఈ సనాతన ధర్మం ఉన్నది, సనాతన హైందవ ధర్మం ఉన్నది, నేను చెప్పాను మేము ముందు అనుకున్నంత చిత్రీకరించడం పూర్తయ్యాక అన్ని జరిగినాయి సన్నివేశాలు, ఏమి జరుగుతున్నాయో వాటికి ఎలాగో అంత కాస్మిక్ కనెక్షన్ అంటాం. సో అలా ఈ యొక్క సినిమాని వాళ్ళు ఎప్పుడు ఒక భాషా భేదం కానీ, సినిమా అంటే ఒక ఏమంటే భాషా భేదం కానీ, లేకపోతే ఆడమగ తేడా కానీ, లేకపోతే పండిత పామనాది పట్టువిడుపులు కానీ, దానికే దారిద్రాది తారతమ్యములు కానీ, దురభిమానులన్న అడ్డ గోడ ఉండదు ఇటువంటి సినిమాలు. నేను చేసిన ఏ సినిమా అయినా సరే, ఎందుకంటే నాకు అదృష్టం వరుసగా 4 హిట్లు ఇవ్వడం, అఖండ తర్వాత వీరసింహారెడ్డి తర్వాత నేలకొండ భగవంత్ కేసరి, తర్వాత డాకు మహారాజు, తర్వాత ఇవాళ అఖండ తాండవం అని అంటే ఇప్పుడున్న ఈ కాంపిటేటివ్ నాకెప్పుడు నేను అటువంటి ఆలోచించను. ఏ సినిమా ఇవన్నీ నా వాటికి దూరంగా ఉంటాను నేను. ఇంకా నాకు అపారమైన అనుభవం ఉంది. దాన్ని నేను మన దర్శకులకి వాళ్ళకి చెప్పడం, నెక్స్ట్ మళ్ళీ మొదలు పెడుతున్నా. మళ్ళీ గోపిచంద్ గారిది ఆల్రెడీ మనం ముహూర్తం చేసాం,
సో నాకు అదృష్టం అది చేసుకుంటూ వెళ్తున్నాం. ఇంకా డెఫినెట్గా ఇంకెన్నో ఉన్నాయి కథలు. ఏమైతే ఇప్పుడు నా సినిమా కథలు ఎలా ఉంటాయంటే పంచపక్ష పరమాన్నంలాగా ఉండాలి. ఏదో కట్టె కొట్టే తెచ్చేలా కాదు, అది ఓకే చేసే వరకు కట్టె కొట్టే తెచ్చే ఆ తర్వాత ఉంటుంది చాటడంతా కదా. కానీ అన్ని సమపాళ్ళల్లో ఏ రుచి ఎక్కువైనా ఏ రుచి తక్కువైనా అదన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ, ముఖ్యంగా నా పాత్రలే కాదు నేను చెప్పేది, నా నాయకుడే కాదు, ప్రతి నాయకుడు కానీ లేకపోతే మా హీరోయిన్స్ క్యారెక్టర్స్ అయితేనేమి, లేకపోతే పక్కన మా క్యారెక్టర్తో సంబంధిత పాత్రలు అయితేనేమే కానీ వాటిని దృష్టిలో పెట్టుకుంటాం. ముందు వాటిని ఎంతవరకు వాటిని పెంచుకుంటూ వెళ్ళాలి, ఎంతవరకు ఆ పాత్రలో ఉండాలి ఈ సినిమాలో అనేది అన్నీ చేసుకుంటూ వెళ్తాం. అమేజింగ్ సార్. మరి ఇక అఖండ తాండవం అఖండ విజయాన్ని సాధించాలి అని, అలరించాలి అని, అండ్ ఈ సినిమా నుంచి మేము కూడా నేర్చుకోవాల్సినవి చాలా ఉండి పాటించాలని కోరుకుంటున్నాం సార్. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.